నమస్తే. వంజరం నేనండి ఫిష్ ఆంధ్ర, అండి. నీకు చెప్పడం రాయలసీమ, మర్చిపోయాను. కేరళ వంటల అమ్మాయిని రేఖని. ఎలాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మా లంచ్ చూపిస్తామని మీకు అదే వీడియో చేస్తున్నానండి. ఇండియాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం అండి లంచ్ వీడియో పెట్టడము. అక్కడైతే అసలు కుదిరేది కాదు, ఎక్కడికెక్కడికో వెళ్ళే వాళ్ళము, గుళ్ళో పూజలు అవి ఇవి అనేసి. చూడండి, ఈరోజు మా లంచ్ చూపిస్తాను. మంగళవారము ఇక్కడ ఇక్కడ షార్జాలో రెండో వస్తుందండి. చూడండి, అన్నము ఇది పొద్దున మా ఆయనకి టిఫిన్ కానీ చేశాను, వేడివేడి అన్నం అండి. అన్నము అలాగే ఇది వచ్చి ఫిష్ మోలీ అనేసి చేపలు పులుసు అండి. మొత్తం కొబ్బరి పాలు వేసి చేశానండి. ఫిష్ మోలీ అనేసి చేపల పులుసు అండి. ఇది మన వీడియోలో పెద్ద వీడియోలో పెట్టానండి. ఆ చేపలండి చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి పాలు వేసి చేశాను. ఇది అలాగే ఆ చేపల ఫ్రై ఏనండి. ఇది చేపల ఫ్రై ఏనండి. ఇది ఆ చేప పేరు మర్చిపోయానండి నేను, పెద్ద వీడియోలో చెప్పాను నేను. ఇది వచ్చి మన ఆంధ్ర స్టైలు ఎండి చేపల తొక్కండి. ఎండి చేపలు వేసి తొక్కు చేశానండి. చూడండి ఆయిల్ అంతా ఎంత ఆయిల్ వస్తుందో. ఎండి చేపల తొక్కండి ఇది. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. పచ్చిమామిడికాయ, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేసి బాగా మసాలాను అంటే ఎక్కువ మసాలాలని వేయకోకుండా ఎల్లిపాయలు అవన్నీ వేసి బాగా చేశానండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ట్రై చేయండి, ఎవరైనా చేయకపోతే చేసి తిని చూడండి ఎలాగ ఉంటుందో. ఇది కూడా పెద్ద వీడియోలో ఉందండి. అలాగే ఇది పొద్దున ఇడ్లీకి సాంబార్ చేశానండి. మా ఆయనకి మా పాపకి, పాప ట్యూషన్కి వెళ్తుంది కదా, అందుకని వాళ్ళకి చేశాను. అది అండి ఆ పాపకి. ఆ పాప తొక్కు గిక్కు అవన్నీ తిందండి, అందు గురించి చేశానండి. రండి తిందాము అందరూ. మేమైతే ఇప్పుడు భోంచేయబోతున్నాము. మీరు కూడా భోంచేసారా లేదా? రండి తిందాము. చూడండి, ఇది మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మన ఆంధ్ర వాళ్ళు. ఓకేనండి, థ్యాంక్ యూ.